విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో అగ్ని ప్రమాదం జరిగే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అగ్నిమాపక శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోని అగ్ని ప్రమాదం జరిగితే ప్రజలు ఏ విధంగా స్పందించాలి, ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది బాధితులను ఎలా రక్షిస్తారు అనే అంశాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. ఈ ప్రక్రియను మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది ఆసక్తిగా తిలకించారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మున్సిపల్ కార్పొరేషన్లో విజయవాడ నగరపాలక సంస్థలోన ఒక డ్రిల్లింగ్ అనేది చేయటం జరిగింది. చాలా చక్కగా, చాలా వివరంగా తెలియజేశారు. ఏ రకంగా రెస్క్యూ చేస్తున్నారు, ఏ రకంగా ల్యాడర్ ద్వారా తీసుకొస్తున్నారు, రోప్ ద్వారా కిందకి తీసుకొస్తున్నారు, ఏ రకంగా వాళ్ళు ఫైర్ వచ్చేటప్పుడు, స్మోక్ వచ్చేటప్పుడు ఏ రకంగా సేవ్ చేయాలి అన్నది తెలియజేశారు. అలాగే మనకి ఎలక్ట్రికల్ బోర్డ్స్లోన ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగితే ఏ రకంగా ఆపాలన్నది పూర్తి స్థాయిలో చాలా వివరంగా, చాలా క్లుప్తంగా తెలియజేశారు. అలాగే మా సిబ్బందిని కూడా కొంతమందిని ట్రైన్ చేసి ఉంచితే రేపటి రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇందులోన అవగాహన ఉన్న వాళ్ళని కొంతమందిని స్టాఫ్ని తీసుకొని వాళ్ళకి కూడా ట్రైన్ చేయాలని చెప్పి ఇప్పుడే మేము అనుకున్నాము. ఫైర్ సంబంధించి రెస్పాన్స్ ఎలా ఉండాలి, ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది, మన విఎంసీలో ఉన్న ఐటమ్స్ అంతా ఎలా వాడుకోవచ్చు, అలాగే మాక్ డ్రిల్లో కూడా ఏమైనా ఫైర్ ప్రమాదం జరిగితే ఎలా ఎవాక్యుయేట్ చేయాలి, మనం రకరకాల ఎవాక్యుయేషన్ పాయింట్స్ ఏమైనా దీనిపైన అవగాహన కార్యక్రమం పెట్టుకున్నాము. ఇది ఒక వన్ డే ఈవెంట్ కాదు, ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రతి చేంబర్లో, ప్రతి పాయింట్లో కూడా కంటిన్యూస్ యాక్టివిటీగా పెట్టుకోవడానికి అన్ని యాక్షన్ తీసుకున్నాము.